సమంజసం ఎవరికైనా అదే. సరే, ఇవన్నీ రేపు ఓట్ బ్యాంక్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయా? ఏంటి కావాలని చేస్తున్నారనో, సింపతి అనో, ఇదేమన్నా డెవలప్ అవుతుందంటారా? లేదు, వీళ్ళు అయిపోయింది, వీళ్ళ పని కేంద్రమై చలామణి అవుతుందని. తెలంగాణలో వర్మ ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి రకరకాలు. ఇప్పుడు 8 వస్తాయి అంటే 10కి తక్కువ వస్తే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి స్థిరత్వం ఉండదు, దృఢత్వం ఉండదు అని ఒక అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పుడు నిన్న News24 అనే ఛానల్ అనే సర్వే సంస్థ చేసింది, బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. దాంట్లో 9 వాళ్లకు, 5 బీజేపీకి, 2 కాంగ్రెస్కు, 1 మజ్లీస్కు, ఇట్లేదో లెక్కలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ మళ్ళీ కొంచెం వాళ్ళు జోష్ పెంచారు. మేము బాగా వస్తుంది. నిన్నటి నుంచి నన్ను 2-3 నేషనల్ ఇంగ్లీష్ పత్రికల వాళ్ళు ఇవి అడుగుతున్నారు అనమాట. సో తెలంగాణ టర్న్డ్ అవుట్ టు బి ఏ బ్యాటిల్ గ్రౌండ్. ఓకే, యుద్ధరంగంగా మారిపోయింది. ఇవన్నీ కూడా అందులో భాగంగా మనం భావించాల్సి వస్తుంది. 2 రోజులు పోవటం అంటే ఒక పార్టీకి నష్టమే. ఉన్నదే 10 రోజులు అయినప్పుడు వాళ్లకు పీక్ టైం ఇది. బీఆర్ఎస్ వాళ్లకు 2 సీట్లు కూడా రాకపోవచ్చు అని ఎక్కువ సర్వేలు, లేకపోతే ఎక్కువ మంది పొలిటికల్ ఒపీనియన్ నేను చెప్తుంది. కేసీఆర్ అందుకనే తన వయసులో ఆరోగ్యాన్ని కూడా అటు పక్కన పెట్టి చాలా తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, దురదృష్టకరమైంది. నోటీసు తీసుకొని ఇచ్చి ఉండాల్సింది, ఏకదం నిషేధం పెట్టారు. కానీ ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చినప్పుడు మీరు వ్యతిరేకించలేదు. కానీ నేను ఎప్పుడు ఏమంటానంటే, హక్కులు అన్నవి ఒకరి హక్కులు ఒకరం కాపాడుకోవాలి. అవును, వర్మకు బాగా జరిగిందని నేను చప్పట్లు కొడితే రేపు పొద్దున అది నాకు కూడా వస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రికి నోటీస్ ఏంటంటే, అక్కడెక్కడో ఫేక్ వీడియో వస్తే మీరు ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత అడగాలి. కానీ గాంధీ భవన్లో కూడా అలౌట్ చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియాకి సంబంధించిన ఆయన్నే వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు మా అదుపులో ఉన్నారు, మీకెందుకు హ్యాండ్ అంటే డ్రామా జరుగుతుంది. అవును, మనం బహుశా నా ఉద్దేశంలో ఈ రాబోయే రోజుల్లో చాలా డ్రామా చూస్తాం. మళ్ళీ ఆపరేషన్ ఫామ్ హౌస్లో అవి ఇంతకుముందు చూసాం కదా, అలాంటి డ్రామాలు. దీనికి బీజేపీ కొంత డెస్పరేషన్ కూడా ఒక రీజన్. ఓకే, సౌత్ ఇండియాలో సీట్లు రావట్లేదు, ఎక్కడ రావాలి? అవును, కర్ణాటకలో 25 ఉన్నాయి వాళ్ళకి ఇది వరకు, ఇక్కడ 4. ఆ 25లో 12 కూడా అట్లా వస్తాయి. అవును, సగం కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. దానికి తోడు దేవగౌడ మనవాడు ఏదో ఒక వెకిలి పని చేసి చాలా ఘోరం చేసి ఆయన, అవును, దేవగౌడ మనవడే కానీ బీజేపీ పొత్తు. కాబట్టి సమస్యలు ఉన్నాయి ఇక్కడ. దానివల్ల ఇటువంటివి జరుగుతున్నాయేమో మనం చూడాలి. సార్, ఏపీ మేనిఫెస్టోలో అంశం అయిపోయింది.